అందరికీ నమస్కారం. బిలీవ్ సిస్టమ్ అంటే ఏంటి? నమ్మకం. దేన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది బిలీవ్ సిస్టమ్ అంటారు కదా, బిలీవ్. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తే అంటే లైక్ కోర్సెస్ అది చెయ్యని కానీ ఇది చెయ్యని కానీ అండ్ అదేవిధంగా లైక్ మేబీ బీటెక్ గ్రాడ్యుయేషన్స్లో కానీ వీటిల్లో మనం కెరీర్ పాత్ చూస్ చేసుకునేటప్పుడు డిసైడ్ చేసుకోవటంలో కానీ అండ్ ఆఫీసెస్లో జాబులు సెర్చ్ చేసేటప్పుడు 2-3 ఆఫర్ లెటర్లు వచ్చినప్పుడు మరి దేంట్లోకి వెళ్ళాలి, దేన్ని నమ్మాలి, ఇలాంటి సిస్టమ్ వచ్చినప్పుడు నీవు స్పెసిఫిక్గా దాని గురించి రీసెర్చ్ చెయ్యి. అసలు ఏంటి దాంట్లో ఉన్న లాభాలేంటి, నష్టాలేంటి, నీ అంత అండర్స్టాండ్ అయినట్టు, నీకు అండర్స్టాండ్ అయినట్టు ఎవరికీ కాదు. ఈ పాయింట్ని ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకో. ఇదే పాయింట్ మీద ఏ కోర్స్ అయినా, ఏ కెరీర్ పాత్ అయినా నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది దాన్ని ఎక్కువగా ఫోకస్ చెయ్యి. ఇంట్రెస్ట్ ఉన్న పని నువ్వు 10 అవర్స్ కానీ 15 అవర్స్ అయినా 18 అవర్స్ అయినా సరే 18 గంటలైనా సరే అలసిపోకుండా పని చేయగలవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంట్రెస్ట్ లేని పనిలో గంట కూడా నువ్వు నిలబడటానికి అయిష్టంగా ఉంటావు. దట్ విల్ టెల్ యూ యువర్ మైండ్. అది నీకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. సో ఎటు సైడ్ ఉంటావు నువ్వు, దేన్ని నమ్ముతావు, నమ్మేదాన్ని బలంగా నమ్ము, అలాగే బలంగా ప్రయత్నించు. సక్సెస్ నీతోనే ఉంటుంది.